హాయ్ అండి, వెల్కమ్ టు ముతహార్ మీడియా. ఈ వీడియోలో వచ్చేసి మనకి నెల్లూరు జిల్లాలో వినాయక చవితి అయితే ఎంత గ్రాండ్గా చేస్తున్నారో ఈరోజు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో నేనైతే ముందుగా అయితే నెల్లూరు అయ్యప్ప గుడి దగ్గర నుంచే స్టార్ట్ చేశాను. ఎక్కడెక్కడ వినాయక చవితిలు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ మనం విగ్రహాలు అయితే పెట్టున్నారో ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా బాగున్నాయండి, ఒకసారి అయితే మిస్ అవ్వకుండా చూస్తుండండి. ముందుగా నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. నెల్లూరులో అయితే చాలా బాగా డెకరేట్ చేశారు కదండి. సో ఈ గుళ్ళన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎప్పటి నుంచో చాలా దగ్గర మనం చూసే ఉంటాము, వినాయకుడిని మట్టితో లేకపోతే అరటి పండ్లు గెలలతో, ఏదైనా ఫ్రూట్స్తో, బెలూన్స్తో ఇలా చాలామంది చాలా వెరైటీస్ చేస్తుంటారు. సో అలా చేయడం చాలా బెటర్ అనే నా ఉద్దేశం. ఎందుకంటే చివర్లో తీసుకెళ్ళి వీటిల్ని ఏ తెలుగంగ కాలువల్లోనో, లేకపోతే సముద్రంలోనో, లేకపోతే చెరువుల్లోనో ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. అవి కరక్క మళ్ళీ జేసీబీలు పెట్టి మొత్తం తీసి ఎట్టబడితే అట్ట ఇంచేసి ఆ ఘోరాలు చూడడం కన్నా కూడా ఏదైనా ఒక ఫ్రూట్స్తో తయారు చేసుకోవడం అనేది నా అభిప్రాయం. 500 రూపాయల నోట్లతో కూడా తయారు చేయొచ్చు.